హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ భోగి. ఫరెవర్ లివింగ్ కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ ప్రకారం నేను రికగ్నైజ్డ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. వెల్కమ్ టు మై సందీప్ ఫరెవర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ మన అందరం అప్లికేషన్స్ చేసేవాళ్ళం కదా. ఈరోజు కొత్తగా అప్లికేషన్స్ చేసుకునే ప్రాసెస్ అనేది మారింది. అది కొత్తగా చేసే ప్రాసెస్ లో మనం ఎలా చేయాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళం అంటే మై ఫర్ అవర్ ఇండియా అనే యాప్ ఉండేది కదా. మై ఫర్ అవర్ అండ్ ఇండియా యాప్ ద్వారా మనం అప్లికేషన్స్ చేసేవాళ్ళం. ఈ రోజు నుంచి ఇంకా అప్లికేషన్స్ అని మై ఫర్ అవర్ ఇండియా యాప్ ద్వారా జరగవు. సో అప్లికేషన్స్ ప్రాసెస్ ఇంకా చేసుకోవాలనుకుంటే ఎవరైనా ఈ రోజు నుంచి ఇంకా మనం foreverliving.com అనే వెబ్సైట్ ని యూజ్ చేసుకోవాలి. foreverliving.com వెబ్సైట్ ని యూజ్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ రోజు మన వీడియోలో foreverliving.com వెబ్సైట్ యూజ్ చేసి అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఈ రోజు నేర్చుకుందాం. ఫస్ట్ మనకి దీనికి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకి 3 బేసిక్ థింగ్స్ రిక్వైర్డ్ ఉంటాయండి. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మనకి అడ్రస్ ప్రూఫ్ ఒకటి కావాలి. సెకండ్ థింగ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావాలి. థర్డ్ ది బ్యాంక్ డీటెయిల్స్ అండి. ఇంతకు ముందు మనం అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఓన్లీ అడ్రస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్లికేషన్ ప్రాసెస్ లో బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్లికేషన్ చేసేటప్పుడు యాడ్ చేయాలండి. సో ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కింద మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డు కానీ లేదంటే ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకోవచ్చండి. వీటిలో ఈ 3 డాక్యుమెంట్స్ లో ఏ డాక్యుమెంట్ ఉన్నా మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కానీ లేదంటే పాన్ కార్డు కానీ ఈ 3 డాక్యుమెంట్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయొచ్చండి. బ్యాంక్ డీటెయిల్స్ అంటే వాళ్ళ క్రాస్ చెక్ బుక్ చెక్ ఉంటుంది కదా, చెక్ క్రాస్డ్ చెక్ కానీ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ కానీ. స్టేట్మెంట్ అంటే బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ ఈ ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటేనే మనం అప్లికేషన్ చేయడం అనేది కుదురుతుందండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి. అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ మనం ఇక్కడ foreverliving.com వెబ్సైట్ లోకి వెళ్ళాలి. foreverliving.com వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ జాయిన్ అని కనిపిస్తుంది. జాయిన్ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కెనడాలో లేదు కదా, సో నాట్ ఇన్ కెనడా సెలెక్ట్ చేసుకోండి. కెనడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏషియా ఉంది కదా, ఏషియాలో ఇండియా తీసుకొని ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనకి ఇలా వస్తుంది సైన్ అప్ యాజ్ పీసీ అని, ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ అని. ఇక్కడ ఇండియాలో ఉన్నారా అని అడుగుతుంది. ఎస్ కొట్టండి. ఎస్ కొట్టిన తర్వాత ఇక్కడ మన కంప్లీట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. దీంట్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయండి. 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ లో మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేస్తాం. సెకండ్ స్టెప్ లో కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం. థర్డ్ స్టెప్ లో బోనస్ ఇన్ఫర్మేషన్ అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ దగ్గర ఫస్ట్ మనకి మగవాళ్ళ అయితే మిస్టర్ అని, అమ్మాయిలు అయితే మిస్ అని, లేదంటే మ్యారీడ్ అయిన ఉమెన్ అయితే మిస్సెస్ అని, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి. మన ఎంటర్ చేస్తున్న అప్లికేషన్ బట్టి వాళ్ళ మేల్ అయితే మిస్టర్ అని అలా డీటెయిల్స్ ఇచ్చేసుకోండి. అది చూసుకొని ఇవ్వండి, లేదంటే దీన్ని బట్టి జెండర్ మారిపోతుంది. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళ మ్యారేజ్ స్టేటస్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్, సెకండ్, లాస్ట్ నేమ్ అని ఉన్నాయి కదా, ఇక్కడ చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేమ్ అని ఉన్న దగ్గర వాళ్ళ ఇంటి పేరు ఇవ్వండి, లాస్ట్ నేమ్ అన్న దగ్గర వాళ్ళ నేమ్ ఇవ్వండి. కొంతమంది ఇప్పుడు నా పేరు ఉంది భోగి సందీప్ కుమార్ అనుకోండి, ఇక్కడ భోగి ఫస్ట్ నేమ్ దగ్గర భోగి సందీప్ కుమార్ అని, లాస్ట్ నేమ్ దగ్గర భోగి సందీప్ కుమార్ అలా 2 SR టైప్ చేయకూడదు. అలా చేస్తే కేవైసీ రిజెక్ట్ అవుతుంది. సో నా పేరు భోగి సందీప్ కుమార్ కాబట్టి ఫస్ట్ నేమ్ దగ్గర ఫస్ట్ భోగి అని ఇచ్చేసి ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర సందీప్ కుమార్ అని ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడి కంప్లీట్ గా, మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఖచ్చితంగా వర్క్ అయ్యేవే ఇవ్వండి. ఎందుకంటే
మనకి మెయిల్ కి ఒక ఓటీపీ వస్తుంది, మెయిల్ ఐడికి తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ 2 ఓటీపీస్ ఎంటర్ చేస్తేనే మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళగలుగుతాం. తర్వాత ఇక్కడ మనం ఏం పాస్వర్డ్ పెట్టుకోవాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ మనకి ఖచ్చితంగా 8 క్యారెక్టర్స్ ఉండాలండి. ఆ 8 క్యారెక్టర్స్ లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఏదైనా ఒక నంబర్ ఉండాలి. ఇవన్నీ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ ఉంది కదా, నేషనాలిటీ ఇండియా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ లో ఉందంటే ఎస్టీసీ ఇవ్వండి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఉంది కదా, ఈ పర్మనెంట్ అడ్రస్ దగ్గర ఆధార్ కార్డ్ లో అడ్రస్ బ్యాక్ సైడ్ ఏముందో అది ఫిల్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ దగ్గర ఫస్ట్ దగ్గర వాళ్ళ ఫాదర్ నేమ్ ఏదైనా ఉంటే ఇవ్వండి. ఫాదర్ నేమ్ కానీ, వైఫ్ ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్ అలాంటివి ఏమైనా ఉంటాయి ఇవ్వండి. తర్వాత లొకాలిటీ ఉంది కదా, ఇక్కడ మనకి వాళ్ళ హౌస్ నెంబర్, డోర్ నెంబర్ ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వండి. తర్వాత వాళ్ళ విలేజ్ నేమ్, దగ్గరలో ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా ఫిల్ చేయండి. కంప్లీట్ గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పిన్ కోడ్ ఇచ్చామంటే డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటుంది. స్టేట్ అనేది, స్టేట్ సిటీ అనేవి డైరెక్ట్ గా డిఫాల్ట్ గా సెలెక్ట్ అవుతాయి. తర్వాత ఇక్కడ చూస్ యువర్ ఎఫ్బిఓ స్పాన్సర్ ఐడి ఉంది కదా, ఇక్కడ మనం ఎవరి అండర్ లో జాయిన్ అవుతున్నామో వాళ్ళ స్పాన్సర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని నేను ఫిల్ చేశానండి. మనం ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఒక విషయం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది కదా, కేవైసీ బోనస్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీంట్లో మనం ఫస్ట్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ 3 సబ్మిట్ చేస్తున్నాం కదా. ఈ మూడిట్లోనే మనకి నేమ్ సేమ్ ఒకేలా ఉండేలాగా చెక్ చేసుకోండి. అలా నేమ్ ఒకేలా ఉంటే మాత్రమే మీకు కేవైసీ అనేది వెరిఫై అవుతుంది, మీ బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై అవుతుంది, తర్వాత మీకు అకౌంట్ లో మనీ పడడానికి అవుతుంది. ఇందులో ఏమైనా డిఫరెన్స్ ఉంటే మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. సో ఈ 3 ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండేలాగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆధార్ కార్డ్ లో కొంతమంది అమ్మాయిలకి మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ లో ఒక పేరు ఉంటుంది, పాన్ కార్డ్ లో ఒక పేరు ఉంటుంది, 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఒక పేరు ఉంటుంది, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి కదా, ఇంటి పేర్లు మారుతుంటాయి. అలా ఉన్న సర్టిఫికేట్స్ ఏమైనా కేవైసీ మీరు అప్లోడ్ చేస్తే కేవైసీ వెరిఫై అవ్వదండి. సో అది ముందే చెక్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఫస్ట్ వాళ్ళ మిస్టర్, నేను అబ్బాయిది అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ మిస్టర్ అని ఇచ్చాను, తర్వాత మ్యారిటల్ వాళ్ళ స్టేటస్ అని ఇచ్చాను, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్. ఇక్కడ మీకు పాస్వర్డ్ పెట్టుకునేది చెప్తా అన్నా కదా, చూడండి. పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఒకటి, నేను వాళ్ళ ఊరు పేరు మీకు అందరికి తెలియడానికి ఈజీగా ఉండేది పెట్టాను. ఫస్ట్ ఇక్కడ గుంటూరు ఉంది కదా, వాళ్ళ ఊరు పేరు గుంటూరు అనమాట, వాళ్ళ జిల్లా పేరు. సో గుంటూరులో జీ క్యాపిటల్ ఇచ్చాను, మిగతా లెటర్స్ అన్ని స్మాల్ ఇచ్చాను. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలని చెప్పాను కదా, సో @ ఇచ్చాను, తర్వాత 1 2 3 ఇచ్చాను. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేశాను. వాళ్ళ అడ్రస్ అంతా కంప్లీట్ గా ఫిల్ చేసుకున్నాం. ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వగానే వాళ్ళ ఊరు పేరు, జిల్లా పేరు అన్ని వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకి స్పాన్సర్ ఐడి అడుగుతుందండి. స్పాన్సర్ ఐడి అనే ఇక్కడ ఎంటర్ చేసి, స్పాన్సర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, ఈ సెర్చ్ క్లిక్ చేయగానే ఇక్కడ మీ స్పాన్సర్ ఎవరు, వాళ్ళ ఊరు ఎక్కడ అన్నారు, అవన్నీ డీటెయిల్స్ అనేవి క్లియర్ గా వచ్చేస్తుంది. ఇవన్నీ ఓకే అయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. ఈ టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్ కి వెళ్తాం. ఇప్పుడు వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ డీటెయిల్స్ ఫోన్ కి వెళ్తుంది, వాళ్ళ మెయిల్ ఐడికి కూడా వెళ్తుంది. నేను ఏ ఫోన్ నెంబర్ కి వెళ్ళింది, ఏ మెయిల్ ఐడికి వెళ్ళింది అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేద్దాం. సెండ్ ఓటీపీ కొడితే వాళ్ళకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వెళ్తుంది, వాళ్ళ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ 2 ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై క్లిక్ చేసుకోండి. ఈ 2 వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ చేయడం అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ లో మనం ఏంటంటే కేవైసీ అప్లోడ్ చేసుకోవాలి. కేవైసీ డాక్యుమెంట్స్ ఫస్ట్ మీకు ఇందాక చెప్పాను కదా, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ దగ్గర డాక్యుమెంట్స్ చూడండి. అడ్రస్ ప్రూఫ్ దగ్గర పాస్పోర్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు, బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు, ఓటర్ ఐడి పెట్టుకోవచ్చు, ఆధార్ కార్డ్ పెట్టుకోవచ్చు, రెంట్ అగ్రిమెంట్ పెట్టుకోవచ్చు, స్కూల్ సర్టిఫికేట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనం క్లియర్ గా చూడండి ఇక్కడ. ఇలా ఫుల్ గా పెడితే మనకి కేవైసీ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇలా క్రాప్ చేసుకొని నీట్ గా ఇలా పెట్టండి. ఇలా పెడితేనే మీకు కేవైసీ అవుతుంది. ఇలా పెడితే మీకు అది కేవైసీ డీటెయిల్స్ అనేవి వెరిఫై అవ్వవు. తర్వాత ఇక్కడ ఏజ్ ప్రూఫ్ ఉంది కదా, ఏజ్ ప్రూఫ్ దగ్గర పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, స్కూల్ సర్టిఫికేట్, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఇవైనా ఏమైనా వచ్చండి. తర్వాత లాస్ట్ లో వాళ్ళ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఫస్ట్ ఏంటి ఆధార్ కార్డ్ అనేది మనం ఎంటర్ చేద్దాం. ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసాం. తర్వాత కొంతమందికి ఇక్కడ ఏజ్ ప్రూఫ్ దగ్గర అందరికి పాన్ కార్డు ఉండదు. పాన్ కార్డు బదులు మనకి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కానీ, 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఏమైనా మనం సబ్మిట్ చేయొచ్చు అండి. సో ఈ పర్సన్ కి కూడా ఆయన దగ్గర మనకి పాన్ కార్డ్ అనేది లేదు.
ఏజ్ ప్రూఫ్ దగ్గర ఈ డాక్యుమెంట్స్ లో ఏదో ఒకటి సబ్మిట్ చేయొచ్చండి. కొంతమందికి పాన్ కార్డ్ ఉండదు కదా, సో వీటిల్లో ఏదో ఒకటి అనేది సబ్మిట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు సబ్మిట్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది తీసుకోదు. సో ఇక్కడ మాక్సిమం వీలైనంత వరకు మిగతా డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి. అవేవి లేని పర్సన్ కి ఓన్లీ ఆధార్ కార్డ్ ఒకటే ఉంది అనుకుంటే దాంట్లో కంప్లీట్ గా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ లో దాంట్లో ఏజ్ ఉంటుంది కదా, ఏజ్ ఏంటంటే మనకి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఈ 3 కంప్లీట్ గా ఉండేలాగా చూసుకొని అలాంటిది ఏదైనా ఉంటే పెట్టండి. అప్పుడు ఏజ్ ప్రూఫ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పర్సన్ కి ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే ఉంది. ఆధార్ కార్డు మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ మనం వేరే ఏదో ఒక డాక్యుమెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. డ్రైవింగ్ లైసెన్స్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఆధార్ కార్డు ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, ఫ్రంట్ పేజ్ ఒకటే అప్లోడ్ చేసేస్తుంది సరిపోతుంది. దీనికి ఆధార్ కార్డ్ లో ఫుల్ గా డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో పాన్ కార్డ్ లేదు కాబట్టి ఇంకా ఇది ఒకటే కంప్లీట్ గా ఉంది, ఇదే సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత పాన్ కార్డ్ లేదు కాబట్టి పాన్ కార్డ్ ఇక్కడ వదిలేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుందండి. బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఏదైనా ఒక క్యాన్సిల్ చెక్ కానీ పాస్బుక్ కానీ పెట్టాలి. పాస్బుక్ అంటే పాస్బుక్ మనకి ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, మన ఫోటోతో పాటు ఉంది అదే కానీ, లేదంటే క్యాన్సిల్ చెక్ కానీ పెట్టాలి. ఇది పెడితే మనకి కంపెనీ నుంచి మీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుని 3 నుంచి ఒక 5 రోజుల్లో కంపెనీ నుంచి మెయిల్ వస్తుంది బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెరిఫై అయినప్పుడు. చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేశాను. ఫస్ట్ వాళ్ళ నేమ్, వాళ్ళ బ్రాంచ్, వాళ్ళ ఏ ఊర్లో అయితే వాళ్ళ బ్యాంక్ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ పేరు ఇద్దాం. తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 సార్లు వెరిఫై చేసుకోవాలండి, కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఎంఐసిఆర్ కోడ్ ఒకటి, ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటుంది. ఇది మీ పాస్బుక్ లో ఫ్రంట్ పేజ్ లో ఉంటుంది. ఈ 2 చెక్ చేసుకుని ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కింద ఇది ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి బ్యాంక్ ది పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అప్లోడ్ చేసుకోవాలండి. ఇది అప్లోడ్ చేసుకుని సబ్మిట్ చేస్తాం. చూడండి, కంగ్రాచులేషన్స్, యువర్ ఐడి హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అనేసి వచ్చేసింది కదా. ఇది మన ఐడి నెంబర్ అనమాట. మన డీటెయిల్స్ ఇంకా మన మెయిల్ ఐడికి కూడా వెళ్తాయి. మన మెయిల్ ఐడికి మన మొబైల్ నెంబర్ కూడా వెళ్తాయి. ఇక్కడ గో టు యువర్ అకౌంట్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తే మన అకౌంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది.